అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి భక్తుడైన యోహాను ఇస్తూ ఉన్న సాక్ష్యము, ఇదిగో ఆయన లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. మీరు చెప్పండి ఆ సాక్ష్యం. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంట? నోటితో చెప్పాలి. యోహాను ఇచ్చినట్లుగా మీరు సాక్ష్యం ఏంటి? ప్రభువైన యేసు ఎవరు? లోక పాపమును మోసుకొని పోయిన. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. దేవుని బిడ్డలారా అని ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అందరి పాపములను తీసివేయటానికి తండ్రి చేత పంపబడిన అద్వితీయ కుమారుడైన. దేవుని బిడ్డలారా యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఈయన నిజముగా లోక రక్షకుడు. అన్ని జనులకు తెలియట్లా, ఆయన త్రోసేస్తున్నారు, ఆయన ద్వేషిస్తున్నారు. ఆయన గురించి చెప్తుంటే మాకు అక్కర్లేదు పోండి అంటున్నారు, మాకు సంబంధం లేదు, మాకు చాలామంది ఉన్నారు, మాకు అందరూ సమానమే, పాపాలు తీసేస్తాడయ్యా ప్రభు నమ్ముకోండి అంటే మేము పాపాలు చేయలేదు, మాకు అక్కర్లేదు అని అంటున్నారు. నువ్వు పాపం చేస్తే వెళ్ళు, నువ్వు నమ్ముకో ప్రభువుని అని అంటున్నారు. దేవుని బిడ్డలారా ఆయన అందరికీ ప్రభు. ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడైన, లోకమంతటిని పాపము నుండి విడిపించడానికి వచ్చిన రక్షకుడండి. మనం పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోచుండగా, రక్షింపనేరకు ఉండినట్లు ఆయన హస్తములు కురచైనవి కాదు, మన యొక్క మొర ఆలకించలేక ఉండినట్లు ఆయన చెవులు మందముగా లేవు. కానీ ఆయనకి మనకి అడ్డుగా ఏమి నిలిచినాయి అంట? పాపము. దేవుని బిడ్డలారా అవతల వైపు కుళ్ళిపోయిన లాజరు ఉన్నాడు, యువతల వైపు ప్రభు ఉన్నాడు. మధ్యలో ఏముంది? అడ్డుబండ ఉంది. ఆ సమాధి మీద ఏం పెట్టబడి ఉంది? పాపం అనే బండ అడ్డు పెట్టబడి ఉంది. దేవుని బిడ్డలారా ఆ తోటలో ఏమన్నారు ప్రభువైన యేసుక్రీస్తు? ఆ రాయిని దొర్లించుకోండి, నేను బ్రతికిస్తా. ఆ రాయిని మీరు దొర్లించుకోండి. ఏమిటా రాయి? పాపం అనే బండది, పాపం అనే రాయి. దాన్ని మనమే దేవుని బిడ్డలారా ఏం చేయాలా? ప్రభునందు విశ్వాసం ఉంచి దాని నుంచి మనం విమోచన పొందాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన లోక పాపమును తీసివేయటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్య భాగములో దైవలేఖనం అక్కడ ఈ విధంగా సెలవిస్తుంది. చదవండి అన్న. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, చూసారా రక్షణ ఏమిటంట? దేవుని యొక్క కృప మహదైశ్వర్యం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన
ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకేం కలుగుతుంది? విమోచనము కలుగుతుంది. దాని కొరకే ఆయన దేవుని బిడ్డలారా సిలువనెక్కింది. ఆయన సిలువను ఎందుకు స్వీకరించాడు? ఆయన సిలువపై ఎందుకు వేలాడాడు? ఆయన సిలువపై ఎందుకు తన రక్తం అంతా దారిపోసాడంట? తను రక్షించుకోలేక కాదండి. ఏమండి, 3 మేకులు తీసుకోలేనోడు మమ్మల్ని ఏం రక్షిస్తాడు? ఓయే, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. నువ్వు ఇప్పుడు సిలువ మీద నుండి దిగొస్తే మేమందరం నమ్మేసుకుంటాం నిన్ను. నువ్వు సిలువ మీద నుండి దిగొస్తే మేమందరూ నీ యందు విశ్వాసం ఉంచి నువ్వు చెప్పిన మార్గంలోనికి వచ్చేస్తాం. చూసారా? దేవునిని ప్రశ్నించుట, దేవుని బిడ్డలారా దేవుని చిత్తాన్ని ధిక్కరించుట, అవహేళన చేయుట, అపహసించుట. నువ్వు ఇచ్చేయి, నువ్వు తగ్గితే బాప్తీసం తీసుకుంటాం, నువ్వు తీసైతే నిన్ను నమ్ముకుంటాం, ఈ ఒక్క కార్యం చేస్తే నీ యందు మేము విశ్వాసం ఉంచుతాం, లేకపోతే నువ్వు మాకొద్దు, నువ్వు నాకొద్దు. లేరా? అట్లాగా దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని దేవుని బిడ్డలారా అనుమానించేవాళ్ళు లేరా? దేవుని ఎరిగిన వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఎక్కాడు ప్రభు సిలువ? ఎందుకైనా దోషిలాగా భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు? దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన వీపుని అదిగో నాగటితో దున్నబడినట్లుగా, భూమి దున్నబడినట్లుగా ఆయన వీపుని ఆయన అప్పగించాడు? పంచగాయాలు ఆయన ఎందుకు పొందాడు? దేవుని బిడ్డలారా, నిజ దేవునికి ఇతరమైన వాటికి వ్యత్యాసం చెప్తా, మీరు చూడండి. దేవుని బిడ్డలారా, నాకున్న ఈ సేవ ఈ పరుగులో నేను చూసిన యేసు ప్రభు కాని ఇతరులు నేను చూసా. వాళ్ళు ఏం కోరతారంటే, నీ రక్తం నాకు కావాలని కోరతారు. నీ రక్తం నాకు కావాలి. అందుకని కోళ్ళు తీసుకెళ్ళి బలిస్తారు, మేకలు తీసుకెళ్ళి బలిస్తారు. దేవుని బిడ్డలారా, ఇంకా దారుణంగా ఏంటంటే చిన్న బిడ్డలను తీసుకొని వెళ్ళి రహస్యంగా ఆ రక్తాన్ని చిందిస్తూ ఉంటారు. దేనికోసం? శాంతి కోసం. శాంతి. ఏదన్నా పెద్ద కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఒక కోడిని తీసుకొని వెళ్ళి దాని రక్తాన్ని ఒలికించి దేవుని బిడ్డలారా అదంతా తిప్పి ఇసిరేస్తూ ఉంటారు. అంటే ఈ భూతములు ఏం కోరుతున్నాయి? నెత్తుర్ని కోరుతున్నాయి. సహోదరి దేవుని బిడ్డలారా, వాటి హైదరాబాద్ సైడే ఇట్లానే కొంచెం బాగా శోధింపబడుతూ ఉంటే అందరూ పట్టుకున్నారు. డ్యాన్స్ చేస్తుంది, ఆ జుట్టు అంతా ఎరబోసుకొని డ్యాన్స్ చేస్తుంది. ఇట్లా తమ్ముడు వాళ్ళు అందరూ పట్టుకుంటే ఏమందంటే, ఓయ్ మీరందరు నన్ను వదిలిపెట్టండి, నేను ఆయనతో మాట్లాడుతానండి. మీరు వదిలిపెట్టండి అని నేను ఆయనతో మాట్లాడతా. సరే వదిలిపెట్టండి అయ్యా, కొంచెం దగ్గరికి వచ్చాను. ఏంటి నీ బాధ అంటే, దీని రక్తం నేను తాగుతా. దీని రక్తం కావాలి నాకు. సరే, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు. దేవుని బిడ్డలారా, మనకేంటంటే మనం నీరసంగా ఉందనుకుంటాం, బలహీనంగా ఉందనుకుంటాం, ఏదో కాళ్ళు లాగుతున్నాయి అనుకుంటాం, ఏదో తలనొప్పి అనుకుంటాం. దేవుని బిడ్డలారా, అవ్వచ్చు కొంచెం ఎక్కువ ఒకే వేడి చేసే తిన్నా, ఎక్కువ పని చేసినా, దేవుని బిడ్డలారా ఎక్కువ వర్క్ చేసినా, లేకపోతే కొంచెం మంచి నిద్ర లేకపోయినా, లేకపోతే ఓ తీవ్రమైన ప్రెషర్ కింద మనం వెళ్తున్నా కొన్ని బలహీనతలు వస్తాయి.
రావచ్చు. కానీ మనల్ని విడిచిపెట్టకుండా అట్లానే పడుకుంటే నిద్ర రాదు. పడుకుంటే నిద్ర రాదు, అన్నం తినాలనిపించదు, భోజనం చేయాలనిపించదు. రాత్రుల్లో అటుడోలినా కానీ ఏమి కంటి మీదకి నిద్ర రాదు, తెల్లారిపోద్ది, నీరసించిపోతాం. ఏమిటి దేవుని బిడ్డలారా ఇవన్నీ? మనం పోరాడేది శరీరాలతో కాదు. విజయం పొందిన రాజు సైన్యముల ముందు నిలిచే దేవుని బిడ్డలారా, ఇది మన క్రైస్తవ కుటుంబం. మన కుటుంబానికి అధిపతి క్రీస్తే. ఈ గొర్రెల మందకి కాపరి ప్రభువే. మనం ఈ కంచె దాటి బయటికి పోకూడదు. అంటే వాక్యమే మన కంచె, ఆయన ఆజ్ఞలు మన కంచె, వాక్యము మనకి హద్దు. వాక్యము దాటి మనం బయటికి వెళ్ళిపోతే దేవుని బిడ్డలారా, బిలాము వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పాడు, ఆగు బాబు వద్దన్నాడు, వెళ్ళిపోయాడు. గార్ధవము చేత బోధింపబడ్డాడు కదా, అయినా అర్థం కావట్లా. ఈయన కూడా గాడితో మాట్లాడుతున్నాడు, గాడిద ఏంతో మాట్లాడుతుంది. పశుప్రాయుడైపోయాడు. ప్రవక్త ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదకరంగా, ఆయన శపిస్తే శాపగ్రహంగా ఉండేటువంటి ప్రభావం కలిగిన ఆ గొప్పవాడు ఏమైపోయాడు? కంచె దాటి బయటికి వెళ్ళిపోయాడు. దేవునికి దేవుడు కాని వాటికున్న తేడా ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆయన రక్తం కోరలా, ఆయన రక్తాన్ని కార్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు యేసు ప్రభు అంటే మనకి ప్రేమ, ఎందుకు యేసు ప్రభు అంటే మనకి విశ్వాసం. దేవుని బిడ్డలారా, కొన్ని పీఠాలు ఉంటాయి. అంటే మీరు అక్కడ పోరు, మీకు తెలియదు, మీరు వాటితో పని కూడా లేదు. కొన్ని పీఠాల దగ్గరికి వెళ్తే ఎంత పెద్ద పటాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ పటం సగం నుంచి ఇంత మటుకు అన్ని బంతిపూలే. ఆ గది లోపలికి వెళ్తే అంత కుంకుమే. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం లోపలికి వెళ్ళి పల్లెల్లో నెత్తురు ఉంటుంది. ఏంటయ్యా ఇదంతా? అయ్యా ఏంటి గోలంతా ఏంటంటే, మా మనిషికి మేము నెత్తురు పెట్టాలి. టిఫిన్ ఏం పెట్టాలంట ఆమెకి? అందుకని ఎవరైనా బాధల్లో ఓ కోడి తెచ్చుకో అంటారు. ఏమంటారు? ఓ కోడి తెచ్చుకో. తీసుకెళ్ళారు ఎప్పుడైనా కోళ్ళని? ఏనా ఎప్పుడైనా తీసుకొని వెళ్ళారా కోళ్ళని, గొర్రెల్ని? దేవునికి సాతానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆయన తన రక్తాన్ని కార్చాడు, మిగతావేం కోరుతున్నాయి? మన రక్తాన్ని కోరుతున్నాయి. అందుకని వేగంగా బండి మీద వెళ్ళిపోయేటప్పుడు దేవుని బిడ్డలారా ఏం జరుగుతుంది? హైవేలో దేవుని బిడ్డల ఘోరమైన ప్రమాదాలు రక్తం తాగుతాయి. ఆ సంహారకుడు మనల్ని దాటిపోవాలంటే గొర్రెపిల్ల రక్తంలో మనం ముద్రించబడాలా, మనం విమోచింపబడాలా. ఆ దేవుని యొక్క కృప మహదైశ్వర్యం అంట. యేసు ప్రభు నమ్ముకోకపోతే ఆయన యందు ఆయన సిద్ధపరిచిన గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము. ఇంత గొప్ప రక్షణని ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందుము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
ఆ కృప మహదైశ్వర్యం ఏంటంటే ఆ ప్రియుని యందు ఆయన రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన రక్తాన్ని ధారపోసాడు. ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా ఆ లోక పాపమును మోసుకొని పోయిన ఆ దేవుని గొర్రెపిల్ల ఏమయ్యాడు? ఆయన తన రక్తమంతటిని కూడా ధారపోసాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనములో, రోమాపత్రిక, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా యేసయ్యా 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 అంటే అవో పనులు. సువార్త ఏమిటయ్యా అంటే నీ కొరకు క్రీస్తు మరణించాడు, నీ కొరకు క్రీస్తు శిలువపై తన రక్తమును ధారపోసాడు, నీ కొరకు క్రీస్తు తన రుధిరదారులను ప్రవహింపజేశాడు. దేని మీద మనకు విశ్వాసం ఉండాలా? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేని అందలి విశ్వాసం? ప్రభు తెలియని వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో? ప్రభువైన యేసుక్రీస్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియని మినిస్టర్లు ఉన్నారా? తెలియని నరుడు ఉన్నాడా ఈ భూమి మీద? యేసు ప్రభు తెలియని నరుడు ఎవరైనా ఉన్నారా? జనములలో ప్రకటింపబడెను, అందరూ విశ్వసించారు ఆయన్ని. అర్థమవుతుందా? ఏ విశ్వాసం మనకు కావాలి? నా కొరకు ఆయన చనిపోవాలా, ఆయన రక్తం కార్చలా, ఈమె రక్తం కార్చలా, ఎవరు రక్తం కార్చలా, ఆ తొండ ఉన్నాయని రక్తం కార్చలా, లేకపోతే ఆ జంతువు రూపంలో ఉన్నాయన నా కొరకు రక్తం కార్చలా, లేకపోతే ఆ ఎద్దు ముఖాలతో ఉన్నాయని రక్తం కార్చలా, లేకపోతే ఆ భయంకరమైన ఆ పొలుగులు లాంటి సోలాలు పట్టుకునే నా కొరకు రక్తం కార్చలా. నా కొరకు ఎవరు రక్తం కార్చారా అంటే క్రీస్తు రక్తం కార్చాడు. ఎవరైనా కారిస్తే ఆయన్ని నమ్ముకుందాం. ఇంకెవరైనా సరే నా కొరకు ఈ భూమి మీద నా పాపముల కొరకై ధర్మశాస్త్ర నీతి విధిని నెరవేర్చుటకై పాపమునకు వచ్చు జీతం మరణం, నేను పాపిని, నా తల్లి పాపముతో నన్ను గర్భం ధరించింది, ఆ పాపం విషయమై పొందుకునే మరణం కొరకు నా స్థానంలో ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే చనిపోయినట్లుగా అయితే పోనీ ఆ సువార్తనే నమ్ముకుందాం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. బహిరంగముగా యుక్త కాలములో ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ రోమా సైనికుడు దగ్గరుండి చూస్తున్నాడంట ఆ సిలువ, ఆ శ్రమ అనుభవిస్తూ ఉన్న ఆ ప్రభువుని చూసి, ఆయన దీనత్వాన్ని చూసి, ఆయన ప్రేమను చూసి, దేవుని బిడ్డలారా అలా గమనిస్తూ ఉండే ఆ చివరికి ఏమన్నాడు? ఇతడు నిజముగా దేవుని కుమారుడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నా. దేవుని బిడ్డలారా, మన విశ్వాసానికి ఆధారం ఏమిటి? మన విశ్వాసానికి శ్రమల దినాల్లో, ఈ లెంట్ సీజన్లో దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో మన విశ్వాసాన్ని మనం బాగు చేసుకోవాలి. మన విశ్వాసాన్ని మనం సరిచేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరణము చూడకుండా కొనుపోబడిన ఏలియా ఆయన ప్రార్థనకి బలం ఉండటానికి కారణం ఏంటంటే పడిపోయిన వాటిని బాగు చేసుకున్నాడు. బలిపీఠమును బాగు చేసుకున్నాడండి. ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకున్నాడు. ప్రార్థన అనే బలిపీఠాన్ని బాగు చేసుకున్నాడు. విశ్వాసాన్ని బాగు చేసుకున్నాడు. విశ్వాసంలో బలహీనపరచబడుతూ ఉంటే మరలా దాన్ని సరి చేసుకున్నాడండి.
ఆ విశ్వాసాన్ని బాగు చేసుకొని, ఆ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని, మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఆమేన్ అనక మునుపే అగ్ని వచ్చి ఏలియా ప్రార్థనకి జవాబు దేవుడిచ్చాడు. మన విశ్వాసం, అనేకులు అడుగుతున్నారు, ఏమి నీ ప్రియుని ప్రత్యేకత, ఏమి నీ యేసులో ఉన్న గొప్పతనం, ఏమి నీ ప్రభువులో ఉన్న ప్రత్యేకత అంటే, అందరూ ఒకటేనయ్యా, అయ్యా అందరూ సమానమేనయ్యా, అయ్యా సర్వజన సుఖనో భవంతయ్యా, దేవుళ్ళు అందరూ ఒకటేనయ్యా, అయ్యా స్తోత్రం అయ్యా, సరేనయ్యా, నమస్కారం అయ్యా, వందనాలయ్యా. ఓ ముస్లిం సహోదరుడు, నేను సేవకుడు కాకముందు నా స్నేహితుడు, సేవకుడు అయిన తర్వాత నా శత్రువు అయ్యాడు. నా ప్రభువుని బట్టి దేవుని బిడ్డలారా నాకు శత్రువులు పెరిగారు. దేవుణ్ణి బట్టి, నేను ప్రకటించే క్రీస్తుని బట్టి, నేను చేసే పరిచర్యను బట్టి నన్ను ప్రేమించిన వారు నన్ను ద్వేషించటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఏందన్నా మీ దేవుళ్ళో ఉన్న గొప్పతనం? దినేష్ అన్నా, ఏందన్నా ఏం చేశాడన్నా నీ ప్రభు నీకంటే? మునుపు నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు, నా ప్రవర్తన నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు. నన్ను నూతన పరిచిన వాడు ప్రభు అయినా, మునుపు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూచుచున్నాను. నా జీవితంలో నేను పొందుకున్న సమాధానం యేసు ప్రభు దేవుడు. నా జీవితంలో నేను పొందుకున్నటువంటి ఆ గొప్ప రక్షణ, అది ప్రభు యేసుక్రీస్తు ద్వారా నేను పొందుకున్నా. దేవుని బిడ్డలారా, జనులు నిన్ను అడుగుతూ ఉన్నప్పుడు, నువ్వు ప్రశ్నించబడతా ఉన్నప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. వామ్మో ఎట్లా మనం ఇప్పుడు దేవుని గురించి ఏమైనా చెప్పాల్సి వస్తే అని చెప్పి వాళ్ళతో మనం మమేకం అవ్వకూడదు. మనం హేతువు అడిగేవారికంట జవాబు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలంట. హల్లెలూయా. ప్రభువు నమ్ముకోకుండా మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచకుండా ఈ లోకయాత్ర ముగించబడితే లేదు పరలోక రాజ్యం. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోవటమే ఎక్కడికి? అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు దేవునికి. ఏ ఒక్కరు నశించుట దేవునికి. అంతటా అందరూ రక్షింపబడాలి, మారుమనసు పొందాలని తన అద్వితీయ కుమారుణ్ణి సిలువనెక్కించాడు. అతన్ని నలగొట్టుట తండ్రికి ఇష్టమైంది. అతన్ని నలగొట్టుట తండ్రికి ఇష్టమాయను. దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఆయన యందు విశ్వాసం ఉంచటం. అంతేనా? కాదు కాదు కాదు, ఆయన రక్తమునందలి విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం అంటే కాదు, ఆయన రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణ చూపుటకు ఆధారముగా ఆయనను అనుగ్రహించాడంట. మన ఎడల కరుణ చూపడానికి ఆధారం ఎవరు? నువ్వు నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆ గొప్ప ప్రభు మన రక్షణార్థమైన శిలువలో తన ప్రాణాన్ని దారపోసాడు. మన హృదయములో ఆయన ప్రతిష్ఠించుకుందాం. శీఘ్రంగా ప్రభు రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎదుర్కొనే సంఘంగా మనం ఉందాం. అటువంటి కృప ప్రభు దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. సాయంత్రం హైదరాబాద్లో పరిచర్య ఉంది. ఒక మాట అందరు తలలు వంచి ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందాం. ప్రభు వల్ల ఇవ్వాల్సిన పరిచర్య ఉంది. దయచేసి ఒక మాట, అయ్యా నీ దాసుడితో మీరు ఉండండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి. అక్కడ నేను నమ్ముకున్న అన్ని జనులందరూ ప్రభువా నీ ఆత్మతో నింపబడినట్లుగా కృప చూపండి. దేవా, లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లవి నువ్వయ్యా. నాయనా, అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు. నా దేవా, నా తండ్రి అంటే
ఆయన నీ వైపు తిరుగుతాడు. దేవా మీకు స్తోత్రాలయ్యా, దేవానికి స్తోత్రాలు. ఆయన రక్తాన్ని కోరేవాడు కాదు, రక్తం దారిపోసాడు. ఆయన శిక్షించే దేవుడు కాదు, ఆయనే శిక్ష అనుభవించాడు. ఆయన నలగొట్టే దేవుడు కాదు, ఆయనే నలగొట్టబడ్డాడు. ఆయన నిన్ను మరణానికి అప్పగించే దేవుడు కాదు, ఆయనే తను మరణానికి అప్పగించుకున్నాడు. ఎంత ప్రేమ మనమంటే, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆయన యందు విశ్వాసం ఉంచి రాబో ఉగ్రత నుండి తప్పించబడాలని ప్రభు కోరుతున్నాడు. నమ్మితే చాలు. ఆయన రక్తము నా పాపముల కొరకు ఆయన దారపోసాడు. ప్రభా, నా హృదయాన్ని కడుగాయా. ఎవరు కళ్ళు తెరవద్దండి, ఎవరు కళ్ళు తెరవద్దండి. నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును. ఎవరు కళ్ళు తెరవద్దండి, ఎవరు కళ్ళు తెరవద్దండి. నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి. ప్రభా, నీ రక్తములో నా హృదయాన్ని శుద్ధి చేయి. నా ప్రతి పాపమును నీ రక్తములో కడిగయా. యథార్థముగా నిజమాడు పెదవులు ప్రభు కావాలి. నా హృదయములో ఉన్న పాపమును నీ రక్తంతో తుడిచివేయ్యా. నా పాపమును క్షమించయ్యా. నా హృదయము ఘోరమైన వ్యాధి కలదయ్యా. నా హృదయాన్ని స్వస్థపరిచయ నీ రక్తంతో, నీ రక్తములో కడిగయ్యా. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రభా, నీ పరిశుద్ధులు, నీ ప్రియులు, నాయనా భక్తిపరులు, నీతిమంతులు, యోధులు, బలవంతులు, నాయనా నీ బిడలు, నీ పరిశుద్ధ సంఘముగా మీరు ఏర్పాటు చేసుకున్న నీ ప్రజందరిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. పునరుద్ధాన ప్రభు దినపు నాయన ఆరాధన ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు దయచేయండి. శిలువపై మీరు ఒలికించిన అమూల్యమైన రక్తములో హృదయములో ఉన్న ప్రతి పాపమును కడిగి వేసుకున్నటకు నీ కృపను దయచే ప్రభువా. తమ బలిపీఠములను బాగు చేసుకున్నటకు నీ కృపను దయచే ప్రభువా. దినమునకు 3 మార్లు దేవా దానియేలునకు వలె ప్రభా నా హృదయములో ఉన్న ఈ మురికిని కడుగయ్యా. నా హృదయంలో నీ రోతను తీసివేయ్యా. పైకి నాయనా శుభ్రముగా హిమములా కనపడుతున్నాను నాయనా, లోపల సహించలేనివి దాగి ఉన్నాయి ప్రభా. నా హృదయాన్ని నీ రక్తంలో కడుగు ప్రభువా. పవిత్రత దయచే నాయనా, పరిశుద్ధత దయచే నాయనా, అణుకువ దయచే నాయనా, తగ్గింపు దయచే ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపుదల దయచే ప్రభా. స్తోత్రాలు ప్రభా. మీరే నాయనా సహాయం చేసి మహిమ పొందండి. వాక్యాన్ని ప్రతిఫలం దయచేయండి. నేను సేవించడానికి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా బహుగా ఆశీర్వదించండి దేవా. వెతబడిన వాక్యానికి నైనా సమృద్ధి అయిన పంట కోసుకోవటానికి మీరు కృప చూపండి దేవా. మీకు స్తోత్రాలు. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మంచిదండి. ఆరాధన ముగించబడుతూ ఉంది. ఇంకా చివరిగా మనం సిద్ధపరిచి తీసుకొచ్చిన అర్పణలు, ప్రభు పేరిట మనం తీసుకొచ్చిన అర్పణలు, వాటన్నిటినీ కూడా